సమాధి నుండి మరణాన్ని జయించిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని క్రైస్ట్ గాస్పల్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ ఏల్చూరి పేర్కొన్నారు. కాకినాడ కొత్త కాకినాడ సెంటర్ లో గల క్రైస్ట్ గాస్పల్ చర్చ్ ఈస్టర్ ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ కాపరి జోసెఫ్ ఏల్చూరి దైవ ప్రార్థన చేసి ఈస్టర్ ఆరాధనను ప్రారంభించారు. క్రైస్ట్ గాస్పల్ చర్చ్ క్వైర్ స్తుతి గీతాలు ఆలపించారు. సంఘ కాపరి జోసెఫ్ ఏల్చూరి వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించారు. అనంతరం ఈస్టర్ సందేశం అందించారు. ఈ సందర్భంగా జోసెఫ్ ఏల్చూరి మాట్లాడుతూ మరణాన్ని జయించిన యేసుక్రీస్తు సమాధి నుండి 3వ రోజు లేచి యావత్ ప్రపంచానికి సజీవుడుగా ప్రకటించిన దినాన్ని యావత్ ప్రపంచంలో ప్రజలు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘ పెద్దలు, సంఘస్థులు, యవనస్తులు, మహిళలు, విశ్వాసులు పాల్గొన్నారు. ఆ సువార్త ఉండడాన్ని బట్టి ఇక్కడ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. అనేక మంది అనుకుంటారు ఈ ప్రచురించిన సువార్తల్లో పునరుత్థానం ప్రకటించబడింది అనుకుంటారు. ప్రచురించిన సువార్తల్లో పునరుత్థానాన్ని ప్రకటించారు అనుకుంటారు. అది తప్పు. అయితే ప్రకటించబడిన పునరుత్థానమే సువార్తలో రాయబడింది. ప్రకటించబడిన పునరుత్థానమే సువార్తలో రాయబడింది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ పునరుత్థానం అనేది చారిత్రక సత్యము, సంఘం యొక్క సందేశము. ఈ దినము మనం సందేశం వింటున్నామంటే, చెప్పుకుంటున్నామంటే ఇది పునరుత్థానం యొక్క సందేశము, చారిత్రక సత్యము. లోకములో మనలను సాక్షులుగా చేసింది, యేసు గురించి చెప్పినట్లుగా చేసింది ఏమిటంటే ఈ పునరుత్థానమే. ఆయన తిరిగి లేచుటే ఆ ఖాళీ సమాధి మనలను సాక్షులుగా చేసింది.